మార్నింగ్ వీడియోలో ప్రసాదంగా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా, ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. ఫస్ట్ అయితే మనం పాయసం ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 2 ఇలాచీల్ని నలిపి వేసుకోండి ఫ్లేవర్ కోసం. వాటర్ బాగా కాగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని 50% ఉడికించుకోండి. కావాలంటే ఇంకా మెత్తగైనా ఉడికించుకోవచ్చు, నేనైతే 50% వరకే ఉడికిస్తాను. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాని అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకుని పచ్చి పాలు అయితే యాడ్ చేసుకోండి, పాలు విరగకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకోవడమే. చూడ్డానికి టెక్స్చరు, తినడానికి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకోండి, బాగుంటుంది.